అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? భారతీయులపై ఒక వివక్ష, విద్వేషం, అలాగే ఒక రకమైనటువంటి ద్వేషపూరితమైన వాతావరణం అక్కడ ప్రబలడానికి గల కారణాలేంటి? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఉద్యోగస్తులు అలాగే విద్యార్థులపై కూడా విపరీతమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్, హేట్రెడ్, అలాగే ఇంతకు ముందు లేనటువంటి ఒక సెంటిమెంట్ మనకు కనిపిస్తుంది, ఒక డిఫరెంట్ సెంటిమెంట్. మరి దానికి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ట్రంప్ రెండవసారి ఎప్పుడైతే పదవీ స్వీకారం చేశారో, రెండవసారి యుఎస్ ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టారో, బాధ్యతలు చేపట్టారో, అప్పటి నుంచి ఒక కొత్త వాతావరణం, అలాగే ఒక కొత్త ఈకో సిస్టమ్ అక్కడ మనం చూస్తున్నాం. మరి అసలు అమెరికన్స్ యొక్క వాదన ఏంటి, అది ఎంతవరకు సమర్థనీయం, ఇప్పుడు మనం అనాలిసిస్ చేసి చూద్దాం. అమెరికా అంటే భారతదేశంలో అయితే విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు ఇక్కడ ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, డెంటల్, ముఖ్యంగా డెంటల్ విద్యార్థులు కూడా చాలామంది యుఎస్కు లైన్ కడుతూ ఉంటారు. కాబట్టి 4 ఇయర్ డిగ్రీ కోర్స్ చేసిన వెంటనే ఇక రెండవ ఆలోచన ఏంటంటే, ఎప్పుడెప్పుడు మనం యుఎస్లో వాళ్దామా, అక్కడ ఏదైనా ఒక ఉద్యోగాల పంట పండించుకుందామా, ఇక జీవితాన్ని అక్కడ సెటిల్ చేసుకొని మళ్ళీ అక్కడే ఉందామా అనేటువంటి కొన్ని ఆలోచనలతో మన యువత ఉంటున్నారు. దీనికి కారణాలు మనం కనుక అన్వేషించినట్టయితే, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ పోటీ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. విచ్చలవిడిగా ఇప్పుడు మనం పర్మిషన్ ఇచ్చినందువల్ల ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. మరి వాళ్ళలో నాణ్యమైనటువంటి విద్య, అంటే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఇంజనీర్స్ ఎంతమంది, అలాగే ఫండమెంటల్స్పై గ్రాస్ప్ అండ్ గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను కూడా గమనించాను. ఎందువల్ల అంటే, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ యొక్క వింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్ ఉంది, మరి వై నాట్ ప్రోటానిక్స్ అని అడిగాను. మరి చాలామంది కూడా ఆ విషయంలో ఆలోచనలో పడ్డారు. అంటే స్పాంటేనియస్గా వాళ్లకు ప్రోటానిక్స్ ఇంజనీరింగ్ ఎందుకు ఉండదు, ఎందుకు ఉండరాదు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో చాలామందిలో రాలేదు. దానికి కారణం అటామిక్ స్ట్రక్చర్ యొక్క అవగాహన లేకపోవటం. మరి ఇలా బేసిక్ ఫిజిక్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్ యొక్క అవగాహన లేకుండా మన వాళ్ళు ఇంజనీర్లు అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, హయ్యర్ కోర్సెస్కి వెళ్ళటం కష్టమవుతుంది. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్తో ఏదైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే, థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇండస్ట్రియల్ కానీ అలాగే రిలేటెడ్ ట్రైనింగ్కు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నందువల్ల హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా కష్టంగా ఉంది. మరి వీటన్నిటినీ దూరం చేసుకోవాలి అంటే, మనం అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విధానం ఎలా ఉంటుందంటే, ఈక్వల్లీ డివైడెడ్, అంటే థియరీ పార్ట్ అలాగే ప్రాక్టికల్ పార్ట్ కూడా ఈక్వల్గా ఉన్నందువల్ల మనకు అవగాహన, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం దొరికితే పేమెంట్ డాలర్స్లో ఉంటుంది కాబట్టి ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనే భావంతో వెళ్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ ఎప్పుడైతే అమెరికా ఫర్ అమెరికన్స్ అండ్ అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో రెండోసారి పీఠాన్ని కైవసం చేసుకున్నారో, అమెరికాలో ఒక రకమైనటువంటి సెంటిమెంట్ వచ్చేసింది. అసలు అమెరికన్స్ అయిన మనం, మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి రకరకాల, అంటే ఒక రకంగా చెప్పాలంటే జియోగ్రఫికల్ ఫీచర్స్ కావచ్చు, అలాగా దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావచ్చు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ టెక్నాలజీ కావచ్చు, అలాగే అక్కడ ఈజ్ ఆఫ్ లివింగ్ అని మనం అంటాం. మరి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా మన సొంతం కదా, మరి వాటిని వేరే దేశస్తులు వచ్చి కొల్లగొడుతూ ఉన్నారనే ఒక భావన వాళ్ళలో ఏర్పాటైంది. ముఖ్యంగా ట్రంప్ అండ్ అలైడ్ ఆ పార్టీస్ యొక్క స్పీచెస్ ఎలా ఉన్నాయంటే, విదేశీయులు, పరదేశీయులు, ముఖ్యంగా చైనీస్ అండ్ ఇండియన్స్, వీళ్ళు వచ్చి మన దేశాన్ని కొల్లగొడుతున్నారు. ఒకప్పుడు మన భారతదేశంలో అనుకునేవాళ్ళు విదేశీ దండయాత్రలు చేసి మన ఆలయాలు అలాగే ధ్వంసం చేసి ఇక్కడున్న సంపదను దోచుకొని వెళ్ళిపోయారని మనకు ఉంటుంది. అలాంటి ఫీలింగే అక్కడ ఇంకో డైమెన్షన్లో కలిగించారు. అది ఎలా అంటే, మనకున్నటువంటి జాబ్స్, మనకున్నటువంటి ఇక్కడ ఆపర్చునిటీస్, ఇవన్నిటినీ కూడా చైనీస్ అండ్ ఇండియన్స్ వీళ్ళు వచ్చి కొల్లగొడుతున్నారు అనేటువంటి ఒక భావన కలిగించారు. దానివల్లే ఈరోజు చూస్తే అక్కడ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి హేట్రెడ్ ఉంది. హేట్ స్పీచెస్ కూడా ఓపెన్గా మనకు కనిపిస్తున్నాయి. చాలామంది బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనం తీసుకున్న ఫోకస్ ఏంటి అంటే, మిసోరీ సెనేటర్ అయినటువంటి ఎరిక్ స్మిత్ కూడా
ఒక డెరిగేటరీ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చాలా తక్కువ స్థాయిగా నీచంగా మాట్లాడారు. అదేంటి అంటే భారతీయులకు అమెరికా వీసా మీద ఉన్నటువంటి ఆ కాంక్ష చాలా పెద్దది. అది నిజంగా చెప్పాలి అంటే అమెరికన్ వీసా విషయంలో ఒక మాఫియా అంటే కార్టెల్ నడుస్తోంది. అలాగే వారు ఇంతటితో వదిలిపెట్టింటే సరిపోయేది. కానీ మన మతాన్ని, మన ధర్మాన్ని, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక ఆలయం గురించి కూడా వారు ప్రస్తావన చేశారు. ఆలయం యొక్క ఫోటో కూడా అందులో జతపరిచారు. అది నిజంగా చాలా ఆక్షేపణీయం. అలాగే ఈ పని ఎవరు చేసినా కూడా అది చాలా తప్పు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఫస్ట్ ఆయన ఏం చేశారో మనం తెలుసుకుందాం. ఎరిక్ స్మిత్ అభిప్రాయం ఏంటంటే భారతీయులకు ఎట్లయినా అమెరికాలో ఉండాలి అనేటువంటిది చాలా ఇష్టం కాబట్టి రావాలి, ఎలాగైనా ఇక్కడ సంపదను కొల్లగొట్టాలి. దానికి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఏంటి? వీసా. మరి వీసా వస్తే కానీ అటు వెళ్ళలేం కాబట్టి వీసా రావాలి అంటే వాళ్ళు చేయనటువంటి రకరకాలైనటువంటి మాయోపాయాలు లేవు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఒక ఆలయం కూడా ఉంది భారతదేశంలో అని. మన భారతదేశంలో హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ను కూడా వారు ఆ ఫోటో కూడా జతపరిచి, మామూలుగా మనందరికీ కూడా తెలుసు వీసా వెంకటేశ్వరుడు అని మనం అంటూ ఉంటాం. ఇక్కడ యువత ఎవరైతే ఇంజనీరింగ్ కానీ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసి యుఎస్ వీసాకి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్ళటం, 108 ప్రదక్షిణాలు చేయటం, అనతి కాలంలోనే వాళ్లకు వీసా రావటం, అలా చాలా కేసెస్ అయ్యాయి. కాబట్టి ఆ సక్సెస్ రేట్ అలా ఉన్నందువల్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. మనకు వీసా రావాలి అంటే మనం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి, ప్రదక్షిణ కనుక చేసినట్టయితే ఆ హర్డిల్స్ అన్నీ కూడా తొలగిపోయి మనకు వీసా వస్తుంది. నిజంగా ఇది కోఇన్సిడెన్సా లేకుంటే నిజంగానే ఇన్సిడెన్సా, డివైన్ గ్రేసా, ఇవన్నీ మనం పక్కన పెడితే మన వాళ్ళల్లో ఉన్నటువంటి విశ్వాసం అది. దాన్ని ఎవరు తప్పుగా చూసే అవకాశం కూడా లేదు. మనం ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు, ఆ సక్సెస్ కావాలన్నప్పుడు సంబంధితమైనటువంటి ఒక ఏదైనా భగవద్ అనుగ్రహం కోసం ఈ విధమైన పనులు చేయటం మనకు మన సంస్కృతిలో ఉన్నటువంటి ఒక దీంట్లో ఉన్నటువంటి ఒక ఇంగ్రీడియంట్ కాబట్టి డెఫినెట్లీ వీఆర్ ఫాలోయింగ్ దట్. కానీ దీన్ని కూడా ఇంటర్నేషనల్గా ఎలా పోర్ట్రే చేస్తున్నారు ఎరిక్ స్మిత్ అంటే వీళ్ళకు ఒక ఆలయం కూడా ఉంది, అమెరికాకు వచ్చి ఆ వీసా ద్వారా ఇక్కడికి రావాలి, వీసా అందుకోవాలి అంటే దానికి ఇలా ప్రదక్షిణాలు చేస్తారు, దే మూవ్ అరౌండ్ ద టెంపుల్ అని కూడా రాశారు. మరి ఇది నిజంగా మనం గమనించినట్టయితే ఒక్కసారి దీనికి మూల కారణం ఏంటి? అమెరికా ఇంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతోంది? దీంట్లో నిజంగా అమెరికన్స్ తప్పే ఉందా లేక మన వాళ్ళ తప్పు కూడా ఉందా అని రెండు ఆలోచిద్దాం. ఎందువల్ల అంటే ఒక అనాలిసిస్ అన్నప్పుడు మనం ఈక్వి ఫోకస్తో అలాగే మనం ఇచ్చేది అన్బయాస్డ్గా ఉండేటువంటి మాటలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే భారతదేశంలో కూడా ఇక ఏమైపోయిందంటే మన దేశంలో ఎటువంటి అవకాశాలు లేవన్నట్టు ఒక మైండ్ సెట్ క్రియేట్ కావడం, మరీ ముఖ్యంగా సోషల్గా ఎలా అయిపోయిందంటే యుఎస్లో ఉండటం, యుఎస్లో జాబ్ చేయటం అంటే అదేదో చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా ఆ మైండ్ సెట్ అనేటువంటిది క్రియేట్ అయిపోయింది. అది చాలా తప్పు. ఎందువల్ల అంటే మనమంతా కూడా ఒక భూమిపై ఉంటున్నాం, దాంట్లో డిఫరెంట్ కాంటినెంట్స్ అలాగే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. దాదాపు మనకు యునైటెడ్ నేషన్స్ ప్రకారం 200 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు అమెరికా అంటే అదొక కంట్రీ, అదొక కాంటినెంట్. అలాగే భారతదేశం, ఇప్పుడు ఏషియా ఉంది, ఇండియా ఉంది. మరి ఇండియాలో కూడా అవకాశాలు ఉన్నాయి. ఏషియన్ కాంటినెంట్ కూడా ఎమర్జింగ్ ఫోర్స్గా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏషియాలోనే మేజర్ పవర్స్ ఉన్నాయి, ఇండియా అండ్ చైనా ఏషియాలో ఉన్నాయి. కాబట్టి వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ది అచీవ్మెంట్స్. మరి ఈ నేపథ్యంలో అసలు మనకి ఇటువంటి బలహీనమైనటువంటి మైండ్ సెట్ రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్స్ సరిగా ఒక విద్యార్థికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వకపోవడం, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని ఫాల్ట్స్, అలాగే మనకున్నటువంటి పాపులేషన్కి తగినటువంటి ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించలేకపోవటం. అలాగే మనం అక్కడికి ఇక్కడికి భేదం ఏంటంటే సేమ్ శాలరీ అయినా ఇక్కడ ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ రూపీస్, దేర్ ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ డాలర్స్ అనేసరికి దాదాపు 100 times ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఆ శాలరీ చాలా ఎనార్మస్ అని అనిపిస్తుంది. అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా అలాగే ఉంటాయి, కానీ దట్ ఈస్ స్టిల్ ప్రిఫర్డ్. ఎందువల్ల అంటే అక్కడ ఈజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉండదు, సోషల్గా ఎంతో బాగుంటుంది అనేటువంటి కొన్ని ఉద్దేశాలు, అపోహలో మనం చెప్పలేం, కానీ వాటి వల్ల అలా వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ అమెరికన్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే ఇండియన్స్ చాలా డీవియస్ మీన్స్లో ఈ విధంగా రకరకాలైన ట్రిక్స్ ప్లే చేసి దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఆర్క్ ఏంటి అంటే
F1 వీసా తీసుకోవటం, ఇక్కడ 4 year ప్రొఫెషనల్ కోర్స్ చేయటం, F1 వీసా తీసుకోవటం, యుఎస్కి వెళ్ళి అక్కడ స్టెమ్లో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఒక మేజర్ కోర్స్ అక్కడ కంప్లీట్ చేయటం, మాస్టర్స్ కోర్సు మేజరింగ్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ అక్కడ కంప్లీట్ చేయటం. మరి అలా స్టెమ్లో కంప్లీట్ చేసిన వాళ్లకు యుఎస్ ఒక అద్భుతమైన అవకాశం కూడా ఇస్తూ ఉంది. అదేంటంటే ఓపీటీ అని, అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే అక్కడ చదువుకోగానే సరిపోదు, అక్కడ స్టూడెంట్ వీసాతో వెళ్ళిన వాళ్ళు కూడా ఒక 2 years ఆర్ 3 years మ్యాక్సిమం, అంటే 36 months, మామూలుగా 12 months, అడిషనల్గా ఒక 24 months, అంటే టోటలీ 36 months అక్కడ పనిచేసుకోవచ్చు. ఈ 36 monthsలోనే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమెరికాలో ఎలాగో మాస్టర్స్ కోర్స్ అయిపోయింది, 36 months టైం లోపల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ అమెరికాలో ఒక మంచి అవకాశం కూడా ఉంది. ఈ F1 వీసాను మనం H1B వీసాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ H1B వీసా మీద వెళ్ళటం అంటే ఇక్కడ ఉన్న కంపెనీ నుంచి అలా వెళ్ళాలి, లేదా L1 వీసా మీద అంటే ట్రాన్స్ఫర్, ఎంఎన్సీలో ఎటువంటి ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో అక్రాస్ ది కంట్రీస్, అక్రాస్ ది కాంటినెంట్స్, అది L1 వీసా. కాబట్టి L1 కానీ H1B వీసా లేనటువంటి వాళ్ళు స్టూడెంట్స్ జనరల్గా ఏం చేస్తారంటే F1 వీసా మీద వెళ్తారు. వెళ్ళి ఆ ఓపీటీ టైంలో తెలివిగా అక్కడ ఒక కంపెనీలో చేరి స్పాన్సర్ను పట్టుకొని H1B వీసాగా మార్చుకుంటారు. ఒక్కసారి H1B వీసాగా మార్చుకున్నాడంటే ఇక అతనికి లైన్ క్లియర్ అయిపోయినట్టే, అమెరికన్ స్టే అనేది కన్ఫర్మ్ అయినట్టే. అప్పుడు ఆయన మెల్లగా H1B వీసాలో పనిచేసుకుంటూ వెళ్ళి వర్క్ బేసిస్గా ఆయన గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకుంటాడు. అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఆయనకు సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది. మరి ఇలా మనకు లక్షలాది మంది, మనకు ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి, యూఎస్ పాపులేషన్లో 2% ఆర్ ఇండియన్స్, అంటే 54 lakh ఆర్ సంథింగ్ ఆర్ ఇండియన్స్. మరి ఇంత పెద్ద లార్జ్ చంక్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అంటే వాళ్ళలో చాలామంది ఇలా వెళ్ళిన వాళ్ళు, అలాగే బిజినెస్ కానివ్వండి, అలాగే అలైడ్ ప్రొఫెషన్స్లో ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక పెద్ద కమ్యూనిటీ అయిపోయారు. మరి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఒక ఈ ఫోబియాకు, ఈ డిస్క్రిమినేషన్ కారణం ఏంటి అంటే, ఇక్కడ ఎరిక్ స్మిత్ మాత్రమే కాదండి, ఎరిక్ స్మిత్ వాయిస్ ఒకటి మనకు అఫీషియల్గా తెలిసింది, కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరిలో, ప్రజల్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ ఫీలింగ్ ఉంది. అదేంటి అంటే, భారతీయులతో మనం పోటీ పడలేకపోతున్నాం. వాళ్ళు డెఫినెట్గా మనకంటే కూడా ఇంటలెక్చువల్గా బ్రిలియంట్గా ఉండటమే కాక హార్డ్ వర్కింగ్. భారతీయులు అంటేనే హార్డ్ వర్క్ సినోనిమ్ కాబట్టి డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తారు. ఇంకొకటి, దే డోంట్ ఎంజాయ్ మచ్, వాళ్ళది ఎప్పుడు కూడా ఫోకస్, ఎందుకంటే ఇంత దూరం దేశం విడిచి వచ్చాం కాబట్టి అక్కడ బుద్ధిగా ఉంటూ అక్కడ మన వాళ్ళ దృష్టి అంతా కూడా వర్క్, అలాగే ప్రొడక్టివిటీ పెంచుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని అలా అందిపుచ్చుకుంటూ స్కేలప్ అయిపోవటం, అలాంటి ఒక ఫోకస్తో ఉంటారు. కాబట్టి అమెరికన్స్తో భిన్నంగా ఉండటం, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంటర్వ్యూ స్టేజ్లోనే ఇండియన్స్కి ఉన్నటువంటి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల దే ఆర్ గోయింగ్ ఫార్ అహెడ్. మరి ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చి ముందర పెడతారు, దానికి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూలో దే హ్యావ్ టు గివ్ సజెషన్స్. మరి ది బెస్ట్ పాసిబుల్ సెట్ ఆఫ్ సజెషన్స్ ఎవరి నుంచి వస్తాయో వాళ్ళని తీసుకోవటం, పర్సనల్ ఇంటర్వ్యూస్ చేయటం, అలాగే ముఖ్యంగా పే ప్యాకేజ్ విషయంలో కూడా భారతీయులు కన్సిడరేట్గా ఉంటారు, ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మనం చూసాం కదా, ఇండియన్స్ డిమాండ్ లెస్ ప్యాకేజ్, దే ఆర్ రెడీ టు వర్క్ ఫర్ ఎ లెసర్ ప్యాకేజ్. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్స్కి ఎలా ఉంటుందంటే, అక్కడ వాళ్ళ దేశం కాబట్టి మనం ఇంత ప్యాకేజ్ ఇస్తే కానీ రాము, అంతకంటే దిగమని అంటారు. కానీ ఇండియన్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. ఇంకోటి వీళ్ళకి తెలుసు, మనం ఒక్కసారి ఒక కంపెనీలో చేరామంటే మెల్లగా అక్కడ ఎదుక్కుంటూ పోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో పాపం వీళ్ళు అలా లెసర్ శాలరీకైనా కంపారిటివ్లీ అలా ఒప్పుకోవడం, వెళ్ళిపోవడం, ప్యాకేజ్ విషయంలో కూడా ఫ్లెక్సిబిలిటీ చూపించడం, ట్రస్ట్ వర్దీనెస్. ముఖ్యంగా ఇండియన్స్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ట్రస్ట్ వర్దీ. మన వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో, ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా కూడా నమ్మకస్తులు అని పేరు వచ్చింది. ఇంకోటి హార్డ్ వర్క్ చేసేవాళ్ళని పేరు వచ్చింది. కాబట్టి దీంతో ఈరోజు చూసాం పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్, అలాగే అక్కడ ఉన్న పేరు మోసిన కంపెనీస్, గూగుల్, వీటన్నిటికీ సీఈఓలు, అలాగే ది హెడ్స్ ఆఫ్ దట్ వెరీ బిగ్ ఎంఎన్సీస్గా కూడా ఈరోజు ఉన్నారు. సత్య నాడెల్లా, అలాగే సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు. 2 పేర్లే చెప్పాను కానీ చాలామంది ఇలాంటి లిస్ట్ ఉంది. కాబట్టి మరి అంత పెద్ద ఆర్గనైజేషన్కు వాళ్ళు లీడ్ చేసేటువంటి ఒక అవకాశం కూడా వచ్చిందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ బ్రిలియన్స్, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆ వర్క్ హాలిక్ నేచర్, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంపెనీ పట్ల ఉన్నటువంటి లాయల్టీ, అది ముఖ్యమండి.
మరి ఇలాంటి పాజిటివ్ ట్రేడ్స్తో మనం ముందుకెళ్తున్నాం. కానీ అమెరికన్స్ ఏమో దాన్ని డిఫరెంట్గా చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ప్రతి అంశంలోనూ, అంటే ఇప్పుడు వీసా విషయంలో కానివ్వండి, ఎక్కడ ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, ఏవి కూడా మిగతా వాళ్ళకి రహస్యంగా అడిగే సీక్రెట్ క్వశ్చన్స్ కూడా వాటిని మిగతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళను దాని ద్వారా వాళ్ళను ప్రిపేర్ చేయించి చాలామంది యూఎస్కి వచ్చేటట్లు, వచ్చిన తర్వాత కూడా కాంపిటీషన్ తట్టుకొని ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళేటట్టు వీళ్ళు ఒక పెద్ద మాఫియా, ఒక నెట్వర్క్ ఉంది అని వాళ్ళు భావిస్తున్నారు. బట్ అది నిజంగా మనం కనుక వాస్తవంగా ఆలోచన చేసినట్టయితే అది ఒక మిత్, అది ఒక ఫోబియా, అది ఒక ఇమాజినరీ ఫీలింగే. కానీ ఇండియన్స్ ఈరోజు అమెరికాలో షైన్ అవుతున్నారు అంటే దానికి ఏకైక కారణం ఇండియన్ బ్రిలియన్స్. వీళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, వీళ్ళల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్, వీళ్ళల్లో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ పవర్, ఆ సోషల్ కోహిషన్, అలాగే అన్నిటికంటే ట్రస్ట్ వర్దినెస్ అండ్ లాయల్టీ టు ది కంపెనీ దే ఆర్ వర్కింగ్ విత్. మరి ఇన్ని పాజిటివ్ ట్రైట్స్ ఉన్నాయి కాబట్టి భారతీయులు అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు, ఎంఎన్సీలో వెళ్తున్నారు. మీరు భారతీయులతో పోటీ పడలేక దానికి ఈ విధంగా అక్కస్ అనేటువంటిది వెళ్ళగక్కటం మాత్రం ఎంత మాత్రం సరికాదు. మరి అమెరికన్స్ కూడా పోటీ పడవచ్చు కదా ఇండియన్ స్టూడెంట్స్తో. అది ఇంపాసిబుల్ అనే అనిపిస్తుంది. ఎందువల్ల అంటే మన ఐఐటీస్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులకు పోటీ అనేటువంటిది ఎవరూ ఇవ్వలేరు. అంత అద్భుతమైన ఎడ్యుకేషన్ ఐఐటీస్లో ఇస్తోంది. మరి ఈ విధంగా చూస్తే అమెరికన్ థింకింగ్ అబౌట్ అస్ ఈజ్ రియలీ ఫాల్స్ అండ్ రాంగ్. వాళ్ళు మార్చుకోవాలి. ఇప్పుడు ఇండియన్ పర్స్పెక్టివ్లో కూడా మనం చూసినప్పుడు భారతీయుల వల్ల మేము నష్టపోతున్నాం, కష్టపడుతున్నాం, వాళ్ళు మా దేశానికి రావద్దండి, మీరు ఎలాగూ మీ వల్ల మాకు అన్ని రకాలుగా నష్టం అని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నా కూడా మనకు అస్సలు ఏమాత్రం కూడా వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నాం, వాళ్ళ దేశానికి మనం వెళ్తున్నాము, అక్కడ ఉంటున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా మన వాళ్ళల్లో లేదండి. వాళ్ళు ఏమైనా సరే, వాళ్ళు ఏమన్నా సరే అక్కడే ఉండాలి, అక్కడే పనిచేసుకోవాలి, అక్కడే సంపాదించుకోవాలి. మరి ఈ మైండ్ సెట్ కూడా మారాలని నేను అంటున్నాను. ఎందువల్ల అంటే ఒక దేశం మనల్ని తక్కువగా చూస్తోంది, ఓపెన్గా మీరు వద్దని చెప్తోంది. అయినా కూడా మీరు ఇంకా మేము ఆ చూరు పట్టుకొని వేలాడతామంటే అది నిజంగా మన ఆత్మగౌరవాన్ని కూడా భంగం చేసుకున్నట్టు. మనం భారతీయులం, నిజంగా మనకు ఒక ఆత్మగౌరవం, ఆత్మశక్తి అనేటువంటిది ఉంది కాబట్టి మీలో ఆ శక్తి ఉంది. వాళ్ళు మీతో పోటీ పడలేకపోతున్నారంటేనే యు ఆర్ సుపీరియర్ టు దెమ్ అని మీకు తెలుసు. మరి ఇంత ఐఐటీస్లో ట్రైనింగ్ అయ్యి మీరు కూడా చేస్తున్నది ఏంటి? భారతదేశంలో కోట్ల రూపాయలు మీ మీద ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని ఒక గ్రాడ్యుయేట్గా, అద్భుతమైన ఇంజనీర్గా, టెక్నాలజిస్ట్గా రూపొందిస్తే మీరు ఇక్కడి నుంచి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయి ఆ దేశంలో మీ సేవలు చేస్తున్నారు. మరి అది కూడా తప్పే కదా. దేశానికి మీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒక 50 సంవత్సరాల తర్వాత ఒకసారి ఇండియాకు వచ్చి ఒక 50 కోట్లు ఇచ్చా, 100 కోట్లు ఇచ్చా అంటే సరిపోదండి. మీకు ఏ దేశంలో అయితే ఇటువంటి విద్య మీకు లభించిందో ఆ దేశంలో ఉండండి, చదువుకోండి. మీకు కావలిస్తే ఎంఎస్ చేయండి, పిహెచ్డి చేయండి, పోస్ట్ డాక్టోరల్ చేయండి, తిరిగి రండి భారతదేశానికి. చదువుకోవడానికి మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆక్షేపణ లేదు. ఎందుకంటే ఉత్తమ విద్య కోసం మనం ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు. కానీ ట్రైనింగ్ కానీ ఆ విద్య కానీ అయిన తర్వాత భారతదేశానికి రండి. వచ్చి మీరు నిజంగా మీ లాయల్టీ కనుక ప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇండస్ట్రీ ఓపెన్ చేయటమో, లేదా మీరు 10 మందికి మార్గదర్శకంగా ఉండే విధానంలో భారతదేశాన్ని, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని మన గవర్నమెంట్ చెప్తోంది, అలాగే ఆత్మనిర్భర్ భారత్ అంటోంది. కాబట్టి మీరు కూడా ఆ యజ్ఞంలో పాలు పంచుకోండి. మీరు కూడా దేశానికి సరైనటువంటి ఒక మార్గదర్శకం చేయండి. దానివల్ల మనం వేరే దేశాలతో ఇటువంటి మాటలు పడి ఇటువంటి అవమానాలకు గురి అయ్యేటువంటి అవకాశం మనమే ఇస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందువల్ల అంటే మనం భారతీయులం కాబట్టి మనకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఇంటెలెక్చువల్ పవర్ ఏదైతే, ప్రావస్ ఏదైతే ఉందో దాన్ని మన దేశం కోసమే వాడదాం. ఒక అద్భుతమైన భారతాన్ని తీర్చిదిద్దుదాం. మన భారత్ను ప్రపంచ దేశాల్లోనే అద్భుతమైన దేశంగా ఉండేటట్టు మనం అందరూ కూడా కృషి చేసి ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ.